మరి అలా ముఖ్యమంత్రి గారి సొంత అన్న ఆయనే ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, వార్డు మెంబర్ కాదు, బోర్డు మెంబర్ కాదు, పార్లమెంట్ మెంబర్ కూడా కాదు. ఆయనకి ఏ రకమైనటువంటి హోదాతోని పోలీసు ఎస్కాట్ ఇస్తుందో ఈ రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలి, ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలి, జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి. ఇలా మీరు వందలాది మంది పోలీసులతోని ఇలా రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారు వందలాది వెహికల్లతోని ఇలా వందలాది వెహికల్ చూడండి, ఎన్ని వెహికల్ ఉన్నాయి చూడండి. దాదాపుగా 100 వెహికల్స్, 100 వెహికల్స్. ఇప్పుడు లగచెర్ల గ్రామాన్ని, లగచెర్లలో ఉన్నటువంటి తాండాలన్నీ ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రభుత్వం లగచెర్ల తాండాలన్నింటినీ కూడా ఒక రజాకర్ల పాలనగా నడిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రజాకర్ల మూటా నాయకుడు ఎవరంటే ఈయనే 100 వెహికల్లతో తిరిగేటైంది. ఇలా దీనికి సమాధానం చెప్పండి. ఇలా ముఖ్యమంత్రి గారి అన్నకు ఏ విధంగా ఎస్కాట్ ఇస్తారు, మరి అది ఏ క్లాజులు ఉందో చెప్పాలి. ఇలా బీజేపీ పార్టీ ఎంపీ పోతేనేమో ఎస్కాటు లేదు, అవమానపరుస్తారు, అది వాళ్ళ పార్టీ విషయం. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఒక పార్టీగా మాట్లాడాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉన్నది. ఏ పదవి లేనికేమో కలెక్టర్ వచ్చేమో బోకే ఇస్తారు, అధికారులు వచ్చేమో శాలువలేసి మీరు దగ్గరుండి తీసుకుపోతారు, స్వాగతం పలుకుతారు. మా భూములు మాకే కావాలి, మా భూములు గుంజుకోవద్దనేసి రైతులు కడుపు మండి వాళ్ళ గుండె పగిలి వాళ్ళు తిరగబడితే అది ప్రజాగ్రహం. ఎవరు ఆ పార్టీలో ఎవరు కూడా వాళ్ళ వెనక ఏ పార్టీ లేదు, అది ప్రజాగ్రహం, రైతు ఆగ్రహం. నేను అన్నది కదా ఒక అవ్వ, మూడు అడుగుల జాగా పోతేనే తలలు పలగొట్టుకుంటారు. నాది 3 ఎకరాల పొలం పోతుంది, మేము ఎందుకు ఊకుంటాం, 100 ఎకరాలు పోతుంది అని చెప్పిండ్రు. ఇలా ఏ బేసిక్లో అయితే మీరు ఫార్మా సిటీ, ఫార్మా విలేజ్ కట్టాలనుకుంటున్నారో, చేతనైతే ఈ ప్రభుత్వానికి ఏం చేయాలి, ఫస్ట్ సేకరణ తీసుకోవాలి, ప్రజలతో మాట్లాడాలి, ప్రజలను మెప్పించాలి, ప్రజలను ఒప్పించాలి. ఏది చేత కాకుండా రాత్రే ఒక రజాకారుల పాలన లెక్క రాత్రి దాడులు చేసి వాళ్ళ మీద గుండాలతో కొట్టించి తొక్కించి పోలీసులతో కేసులు పెట్టి ఇలా వాళ్ళ భూములు లాక్కుంటామంటే ఇది ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా, రజాకారుల పాలన ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. నాకు తెలిసి సమాఖ్య రాష్ట్రంలో కూడా ఇంత నిర్బంధము, ఇన్ని అక్రమ అరెస్టులు, ఇన్ని నిర్బంధాలు లేవు. ఇలా మీరు 6 గ్యారంటీలను పెట్టిండ్రు. 6వ గ్యారంటీ తర్వాత 7వ గ్యారంటీ ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం, ప్రజాపాలన అని పెట్టుకున్నారు. 7వ గ్యారంటీ కింద మీది రజాకాల పాలన నడుస్తుంది. ఆనాడు కేసీఆర్ గారు 4000 ఎకరాలకు గిరిజన తాండాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలకు 4000 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పట్టాలు ఇచ్చినటువంటి భూముల మీద ఇలా గుండాలతోని, రౌడీలతోని ఇలా గిరిజన బిడ్డలను తొక్కిస్తూ పోలీసు బూట్ల ఇనుప చప్పుళ్ళ మధ్యలో ఇలా లగచెర్ల గ్రామాలు తాండాలన్నీ ఉన్నాయంటే ఇది డెఫినెట్గా రజాకాళ్ళ పాలన అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇలా పోడు భూములకు పట్టాలిచ్చింది కేసీఆర్ గారు, ఇలా గిరిజనులకు పట్టాలిచ్చి 4000 ఎకరాలకు పట్టాలిచ్చింది మేమిస్తే ఇలా వాళ్ళ భూములను గుంజుకొని రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కులను, దళిత గిరిజనులకు రక్షణగా ఉండాల్సినటువంటి వాళ్ళను ఇలా రజాకాళ్ళ పాలనలాగా వాళ్ళను మైమరిపించేలాగా ఇలా పోలీసులతోని కొట్టిస్తున్నారంటే, ఇలా మేము కేటీఆర్ గారితో సంగారెడ్డి జైల్లో పోయి చూసినాం.
ఒక్కొక్క మనిషికి గంట సేపు పశువులను బాదినట్టు బాదిండ్రు అంటే ఇది ఏం పాలన అని అడుగుతా ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రానికి అవసరమా? ఇలా 144 సెక్షను ఆ నియోజకవర్గంలో వర్తించదా? ఆ తాండాలకు వర్తించదా? దుద్యాల మండలానికి వర్తించదా? లగిచర్ల తాండాలకు వర్తించదా? ఎందుకు ఇది? అంటే గిరిజనులు అంటే పేదవాళ్ళు, ఎస్సీలు దళితులు అంటే పేదవాళ్ళు, వాళ్ళకు నోరు లేదు. డెఫినెట్గా నోరు లేని ఈ వర్గాల పక్షాన వాళ్ళ హక్కులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఉన్నదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఆ వర్గాల కోసం మాట్లాడతాం, ఆ వర్గాల కోసం ఫైట్ చేస్తాం, పోరాటం చేస్తాం, వాళ్ళ పక్షాన నిలబడతాం, వాళ్ళకు అండదండగా ఉంటాం. వాళ్ళ హక్కులను కాలరాస్తే డెఫినెట్గా వాళ్ళను మట్టుబెట్టడానికి బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఇలా వాళ్ళకు నోరు లేదు గల రాత్రి గుంజుకోవచ్చు, భూములు గుంజుకోవచ్చు, అల్లుని కట్టగట్టచ్చు, సటకుని కొడుకు అంటగట్టచ్చు అని అనుకుంటుండొచ్చు మీరు. ఇలా కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు మీ ఆటలు నడవయి. మీరు సమాధానం చెప్పాలి. ఇలా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాన్ని పాలసీలతో ఎదుర్కొనలేక మీరు వేస్తున్నటువంటి పథకాలు అసలు ఫెయిల్ అయిపోయినాయి. మీ 6 పథకాలు గ్యారంటీలు ఫెయిల్ అయిపోయినాయి, మీ పాలసీలన్నీ ఫెయిల్ అయినాయి అని మేము మాట్లాడుతుంటే వాటిని ఎదుర్కొనలేక పోలీసులతోని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు. పాలసీలు బాగలేనందుకు మా మీద కేసులు పెట్టి మామూలు జైల్లో పెట్టేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం దగ్గర, ఈ ముఖ్యమంత్రి దగ్గర విషయమే తప్ప విషయం లేదు. మొత్తం